Glory to God in the highest. ఉన్నత స్థలములో దేవునికి మహిమ. Praise the name of the Lord Jesus Christ. ప్రభువైన యేసుక్రీస్తు నామమును స్తుతించండి. It's a fresh manna from heaven. పరలోకం నుండి తాజా మన్నా. Today is going to be a power packed time. ఈ రోజు ఎంత శక్తివంతమైన సమయంగా ఉండనే ఉంది. We're looking at the series of Elijah, Elisha and Jehu. ఏలియా, ఎలీషా, జెహూ యొక్క సిరీస్ మనం చూస్తూ ఉన్నాము. This is part 39. ఇది 39వ భాగం అండి. Let's quickly open our Bibles to the book of 2 Kings chapter 10. We see from verse 18 to 28. త్వరితంగా మనం బైబిల్ తెరిచి 2 రాజుల గ్రంథం 10వ అధ్యాయం 18 నుంచి 28 వరకు మనం చూడనే ఉన్నాం. Verse 18. 18వ వచనము. Then Jehu gathered all the people together and said to them, Ahab served Baal a little, Jehu will serve him much. తర్వాత యెహూ జనులందరినీ సమకూర్చి వారికి ఇలాగ ఆజ్ఞయించెను, ఆహాబు బయలును దేవతలకు కొద్దిగా పూజ చేసెను, యెహూ ఇంకా అధికముగా చేయను. Verse 19. 19వ వచనం. Now therefore call to me all the prophets of Baal, all his servants and all his priests, let no one be missing, for I have a great sacrifice for Baal. Whoever is missing shall not live. But Jehu acted deceptively, the intent of destroying the worshippers of Baal. కావున ఒక్కడైనను తప్పకుండా బయలు ప్రవక్తలందరినీ భక్తులందరినీ వారి యాజకులందరినీ నా ఎదుగు పిలువనంపించుడి, నేను బయలుకు నాకు గొప్ప బలి అర్పింపబోచున్నానని రాని వాడు ఎవరిను బ్రతకడాన్ని చెప్పుచు మొక్కున నాశనం చేయుటకై వారికి ప్రకారం కల్పించెను. Hallelujah. హల్లెలూయా. Here is Jehu on a mission. ఇదిగో యెహూ ఒక పరిచర్య పనితో ఉన్నాడు. God anointed him and commissioned him to destroy the works of the evil. దేవుడు తనను అభిషేకించి ఉన్నాడు, దుష్ట కార్యములను నాశనము చేయుటకై ఆ అభిషేకము చేసి ఉన్నాడు. Hallelujah. హల్లెలూయా. Because King Ahab and Queen Jezebel, they ruined and destroyed the spiritual and natural things of the nation. సహజమైన ఆత్మీయమైన విషయాలు అహాబు అలాగే యెజబెలు నాశనం చేసి ఉన్నారు. They filled the entire land with Baal prophets and Baal priests, with idolatry, adultery and all the witchcraft. చెల్లింగతనము అలాగే మంత్రములు వ్యభిచారము విగ్రహారాధన చేత ఆహాబు యెజబెలు వారు దేశమంతా కూడా వారు విగ్రహారాధనతో బయలు దేవతల పూజారులతో నింపివేసి ఉన్నారు. And here comes Jehu in this chapter. అయితే ఈ యొక్క అధ్యాయంలో యెహూ వస్తూ ఉన్నాడు. He makes an announcement. ఇక్కడ ఒక ప్రకటన చేయించు ఉన్నాడు. Ahab and Jezebel served the Baal god very little, but now I am going to serve more in a big way, grand way. అయితే తను ఏమంటున్నాడు, ఆహాబు అలాగే యెజబెలు వారు కొద్దిగా ఆ యొక్క ఆహాబును వారు బయలును ఆరాధించిన వారుగా ఉన్నారు, అయితే నేను అధికంగా ఆరాధిస్తానంటాడు. Jehu said it in a deceptive way. ఎంతో కపటోపాయంతో తను అలాగా అంటాడు. He told to gather all the Baal prophets of the nation in one place, all the Baal priests in one place. బయలు యొక్క యాజకులను అలాగే ప్రవక్తలందరినీ కూడా దేశమంతటి నుంచి ఒక చోట పోగు చేయమని చెప్పారు. Amen. Amen. He invited all the Baal prophets, Baal priests in one place. ఒక్క చోటనే బయలు యొక్క ఆ యొక్క పూజారులను యాజకులందరినీ కూడా ఒక చోట పోగు చేయమని చెప్పారు. Very strongly he said, ఎంతో బలముగా గట్టిగా దృఢముగా చెప్పారు. no one must be missing on this great occasion. ఒక్కడైనను తప్పిపోకుండా బయలు ప్రవక్తలందరూ కూడా భక్తులందరూ ఒక చోటకి రమ్మని కోరాడు. Ahab served Baal little, but Jehu going to serve the Baal more. ఆహాబు దేవత బయలును కొద్దిగా ఆరాధించాడు, ఇదిగో యెహూ ఇంకా అధికంగా ఆరాధించాడని చెప్పాడు. So all the Baal prophets came of the nation and all the Baal priests came of the nation. అయితే దేశంలో ఉన్న ఆ బయలు ప్రవక్తలు అందరూ వచ్చారు. ఆ యొక్క బయలు యొక్క ఆ యొక్క భక్తులందరూ కూడా ఆ చోటుకి వచ్చారు. So it was a very, very, very great event. అది చూడడానికి అదేంతో పెద్ద పెద్ద ఆ యొక్క ఆ ఈవెంట్ గా ఆ కార్యక్రమంగా జరుగుతూ ఉంది. Hallelujah. Hallelujah. In verse 24. 24వ వచనమండి. So they went in to offer sacrifices and burnt offerings. Now Jehu had appointed for himself 80 men on the outside and said, if any of the men whom I brought in your hands escape, whoever lets him escape, it shall be his life for the life of the other. బయలును దహన బలును అర్పించుటకు వారు లోపల ప్రవేశింపగా యెహూ 80 మందిని బయట కావలి ఉంచి, నేను మీ వశము చేసిన వారిలో ఒక్కడైనా తప్పించుకొని పోయిన వాని ప్రాణము బదులుగా వాని పోనిచ్చిన వాని ప్రాణం తీతునని
వారితో చెప్పి ఉండెను. Hallelujah. హల్లెలూయా. Now the entire auditorium was full of the Baal prophets and Baal priests. అయితే బయలు యొక్క ప్రవక్తలు అలాగే బయలు యొక్క ప్రవక్తల చేత ఆ పూర్తి ప్రాంతం అంతయు నిండి ఉండెను. And the ceremony began there. అక్కడ ఇంకా వారు బలులు అర్పించడం మొదలు పెడుతున్నారు. Hallelujah. హల్లెలూయా. And Jehu says, యెహూ అంటూ ఉన్నాడు, he keeps 80 strong people outside. 80 మందిని బలమైన బలాఢ్యులను అక్కడ బయట ఉంచి, He puts them on the doorpost. వారిని ద్వారం ఎదుట ఉంచి, Not one of them who is inside must escape outside. ఆయన అంటాడు, ఎవడును బయటికి వెళ్ళకుండానట్లు తప్పించుకొని పోకుండానట్లు మీరు కావలి కాయాలి. Hallelujah. హల్లెలూయా. Verse 25. 25వ వచనం అండి. Now it happened as soon as he has made an end of the offering of the burnt offering, then Jehu said to the guard and to the captain, go in and kill them, let no one come out. And they killed them with the edge of the sword. Wow. And then the guards and the officials threw them out, went into the inner room of the temple of Baal. Wow. Glory be to God. Somebody shout hallelujah. వావ్, దేవునికి మహిమ కలుగును గాక. గట్టిగా కేక వేయండి. దహన బలులు అర్పించుటకు సమాప్తి కాగా యెహూ మీరు లోపలికి వచ్చి ఒక్కడైనా బయటికి రాకుండా వారిని చంపడని కావలి వారితో అధిపతులకు చెప్పగా వారు అందరిని హతము చేసిరి. పిమ్మట వారు కావలి వారు అధిపతులు వారిని బయట వేసి బయలు గుడి లోపలకు పోయిరి. Amen. Amen. But it says they killed everyone. అందరిని హతము చేసిరని బైబిల్ the edge of the sword. వారు ఖడ్గ వాత్మ చేత అందరిని all the Baal prophets, బయలు ప్రవక్తలందరూ, all the Baal priests of the nations, బయలు యొక్క యాజకులందరూ కూడా they were assassinated by Jehu. యెహూ చేత చంపబడ్డారండి. Amen. Amen. Verse 26. 26వ వచనం. And they brought the sacred pillars out of the temple of Baal and burned them. Wow. బయలు గుడిలోని నిలువు విగ్రహములను తీసుకుని వచ్చి వాటిని కాల్చివేసిరి. Wow. Hallelujah. Hallelujah. They burned off everything. అంతటిని కాల్చివేశారు. Verse 27. 27వ వచనం. Then they broke down the sacred pillars of Baal, tore down the temple of Baal, and made it a refuse dump to this day. Thus Jehu destroyed Baal from Israel. Wow, wow, glory be to God. Somebody shout a big hallelujah. Wow, hallelujah. దేవునికి మహిమ కలుగును. ఎవరైనా గట్టిగా కేక వేయండి హల్లెలూయా. మరియు బయలు ప్రతిమలను గుడిని క్రింద పడగొట్టి వాటిని పెంటగా చేసిరి. నేటి వరకు అవి అలాగుండెను. ఈ ప్రకారం యెహూ బయలు దేవతలను ఇశ్రాయేలు మధ్య ఉండకుండా నాశనం చేసెను. Wow, hallelujah. Wow, hallelujah. I prophesy. నేను ప్రవచిస్తూ ఉన్నాను. This kind of Jehu revivals is going to come. ఇలాంటి ఉజ్జీవపు యెహూలు రానయ్యున్నారు. Amen. Amen. You are the Jehu. నీవే ఆ యెహూ. You will bring revival to the cities and nations. నీవే పట్టణములకు దేశములకు ఉజ్జీవం తెచ్చే వ్యక్తిగా ఉండనయ్యున్నావు. Pull down the strongholds of the enemy. ఇదిగో శత్రువు యొక్క బలమైన దుర్గములను పడగొట్టే వ్యక్తిగా ఉండనయ్యున్నావు. Power of the Holy Ghost. ఇదిగో పరిశుద్ధాత్మ శక్తి చేత build God's kingdom. దేవుని రాజ్యమును కట్టనయ్యున్నావు. And there shall be peace and righteousness. ఇదిగో సమాధానము అలాగే నీతి ఉండనయ్యున్నది. There shall be salvation. ఇదిగో రక్షణ ఉండనయ్యున్నది. The glory of the Lord shall be revealed. దేవుని యొక్క మహిమ బయలుపరచబడనయ్యున్నది. Every evil will be gone. ప్రతి దుష్టత్వం పోనయ్యున్నది. Every sinfulness and wickedness of man will gone. ప్రతి యొక్క దుష్టుని యొక్క పాపము దుష్టత్వము మనిషిని పోనయ్యున్నది. You will be an agent to bring the kingdom of heaven down. దేవుని యొక్క రాజ్యమును తెచ్చే ఏజెంట్ గా నువ్వే ఉండనయ్యున్నావు. Amen. Amen. I want to pray for you. నేను నీ కొరకై ప్రార్థన చేయనే ఉన్నాను. Lift up your hands చేతులెత్తు and receive. పొందుకో. Father, thank you the fire of the Holy Ghost. తండ్రి పరిశుద్ధాత్మ అగ్నిని బట్టి నీకు వందనాలు. The gifts of the Spirit are coming upon so many people. అనేకుల మీదకి ఇదిగో పరిశుద్ధాత్మ వరములు వచ్చున్నాయి. Manjula, the Lord is remembering you. మంజుల, దేవుడు నిన్ను జ్ఞాపకం చేసుకుంటున్నాడు. Ruth, the Lord is remembering you. రూత్, దేవుడు నిన్ను జ్ఞాపకం చేసుకుంటున్నాడు. The power of God is coming upon so many people. అనేకుల మీదకి దేవుని యొక్క శక్తి వస్తుంది. Thank you, Lord Jesus. వందనాలు యేసు. Hallelujah. Hallelujah. Pawan, the hand of the Lord is coming పవన్, దేవుని యొక్క చేయి నీ మీదకి వస్తుంది. You are a mighty revivalist. ఇదిగో నువ్వే గొప్ప ఉజ్జీవకారుడుగా ఉన్నావు. Glory be to God. దేవునికి మహిమ కలుగును గాక. Hallelujah. Hallelujah. David Raj, David Raj, the hand of God is coming upon దేవుని యొక్క you. చేయి నీ మీదకి వస్తుంది. Thank you, Lord Jesus. వందనాలు యేసు. Mary, the power of the Holy Spirit coming upon you. పరిశుద్ధాత్మ యొక్క శక్తి నీ మీదకి వస్తుంది. Thank you, Lord Jesus. వందనాలు యేసు. Many signs and wonders and miracles happening. అద్భుతాలు సూచక్రియలు అనేకములు జరుగుతూ ఉన్నాయి. There's a couple, you are married, you have no children. The Lord is releasing the miracle babies. Receive
receive it. ఇదిగో ఒక జంట ఉంది, మీకు పిల్లలు లేరు, ఇదిగో పరిశుద్ధాత్ముడు ఇదిగో ప్రభువు గొప్ప కార్యం చేయించున్నాడు, అద్భుత శిశువు, మీరు పొందుకోనండి ఇప్పుడే. Hallelujah. హల్లెలూయా. Francis, ఫ్రాన్సిస్, the Lord is touching you also. ప్రభు నేను తాకుతూ ఉన్నాడు. Many people are being baptized in the fire. ఇదిగో అనేకులు ఇదిగో అగ్ని బాప్తిజం పొందుచున్నారు. Take it. పొందుకో. In Jesus' mighty name. యేసు శక్తివంతమైన నామములో. Amen. ఆమేన్. Amen. God bless you. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. I know the Lord has ministered to you. దేవుడు మీకు పరిచర్య చేశాడని నాకు తెలుసు. Write and share to us. మీరు మాతో కూడా పంచుకోండి. Share this word with someone else. ఎవరితోనైనా ఈ వాక్ను పంచుకోండి. See you tomorrow. రేపు కలుద్దాం. Amen. ఆమేన్.